వారాహి సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. టీవీకే అధినేత విజయ్ సంచలన ట్వీట్ చేశాడు. శనివారం చెన్నైలోని 5 ప్రాంతాల్లో టీవీకే సభలు ఉండనున్నాయని చెప్పారు. సభల్లో అభ్యర్థులను టీవీకే చీఫ్ విజయ్ ప్రకటించనున్నారు. టీవీకే ఎన్నికల సభలకు ఎలక్షన్ కమిషన్ అనుమతి అయితే ఇవ్వలేదు. ఈసీ తీరును తప్పుపడుతూ విజయ్ ట్వీట్ చేశారు. అభ్యర్థుల జాబితా విడుదల అనుమతి ఇవ్వలేదని కూడా విజయ్ చెప్పారు. ఈసీ అనుమతి ఇవ్వకపోవడంపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీకేని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా విజయ్ మండిపడ్డారు. డిఎంకే పార్టీకి విజయ్ని చూస్తే భయమేస్తోందని కూడా టీవీకే చీఫ్ అన్నారు. ఈసీ అధికారులు స్టాలిన్కు తొత్తులుగా మారారని కూడా విజయ్ విమర్శించారు. రెడీగా దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, విజయ్ చేసినటువంటి సంచలన ట్వీట్ ఏ విధంగా చూడాలి? రాజకీయంగా పెను దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు విజయ్ విషయంలోనే పర్టికులర్గా అనుమతులు రాకపోవడం కానీ, సినిమాలు ఆగిపోవడం కానీ, వ్యక్తిగత జీవితం వివాదం అవ్వడం కానీ, ఇప్పుడు ఈ పరిణామం ఏంటి? అసలు ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మీరు అన్నట్లు ముఖ్యంగా తమిళనాడులో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. రాజకీయంగా మరి ఎలక్షన్స్ ఇంకొక నెల రోజులు మాత్రమే గడువు ఉంది. ఏదైతే ఏప్రిల్ 23న మరి ఎన్నికల ప్రక్రియ ఉండబోతుంది కాబట్టి మొత్తం ఎన్నికల ప్రచారంలో అందరూ కూడా అన్ని పార్టీలు డిఎంకే కావచ్చు, డిఎంకే కూటమి కావచ్చు, ఇటు ఇండియా కూటమి, అలాగే అక్కడ ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయి ఉన్నారు. ముఖ్యంగా టీవీకే విజయ్ కూడా మరి ఎన్నికల ప్రచారం కోసం 5 ప్లేసులను ఎంచుకున్నారు. చెన్నైతో పాటు పరంబూర్కు సంబంధించినటువంటి ప్లేసులు ఎన్నుకుని రేపు ఏదైతే శనివారం రోజున రేపు మీటింగ్ జరగాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆ సభలో ముఖ్యంగా 5 సభల్లో కూడా రేపు మీటింగ్ పెట్టుకొని ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూలు, ఎన్నికలు అంటే ఏ రకంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, అలాగే ప్రజలకు చేసేటువంటి హామీలు కావచ్చు, ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని రేపు భారీ ఎత్తున సభలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ మొత్తం కూడా ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి 234 అసెంబ్లీ సీట్లకు గాను తొలి విడత మరి టీవీకే పార్టీ నుంచి తొలి విడత కొంతమంది ఎమ్మెల్యేల లిస్టులను అయితే ఆ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థుల లిస్టును విడుదల చేయాలనుకున్నారు. పెద్ద ఎత్తున రేపు 5 సభలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ముఖ్యంగా ఆయన ఈ ట్వీట్లో కొంత విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. దాని గురించి నేను తర్వాత మాట్లాడాను. ఫస్ట్ అయితే అసలు ఎందుకు ఇట్లాంటి వర్డ్స్ ఆయన వాడారు అనేది చూస్తే రేపు జరగాల్సిన ఏదైతే సభ ఉందో ఆ సభ దగ్గర ఉన్నట్టుండి గోతులు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఉన్నట్టుండి భారీ గేట్లు పెట్టారు. అక్కడ గోతి పెద్ద ఎత్తున గోతి తీశారు. ఆ గోతికి అంటే వాహనాలు ఏవి పోకుండా అక్కడ మరి మొత్తం కూడా భారీ గేట్లు వేసి అక్కడ మొత్తం పోలీసుల అధికారులు అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దానికి సంబంధించి అక్కడ మీరు సభ పెట్టుకోవడానికి వీల్లేదు. మీకు 3000 మంది అక్కడ పట్టరు, మరి పెద్ద ఎత్తున ప్రాబ్లం అవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అంటూ కూడా పోలీసులు దానికి నిరాకరించిన పరిస్థితి ఉంది. దాంతో కొంత అసహనానికి గురైనటువంటి విజయ్ ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వం మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. దాంతోపాటు టీవీకే పార్టీనైనా టీవీకే పార్టీని చూసి అలాగే విజయ్ని చూసి మరి ఎందుకు డిఎంకే పార్టీ భయపడుతుంది, ఎందుకు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అంటూ కూడా మరి ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటు కొత్త పార్టీలను అసలు ఎదగనియరా, కొత్త పార్టీలు అసలు రాష్ట్రంలో రావద్దా, ఎందుకు ప్రభుత్వ అధికారులు ఇటు పోలీసు అధికారులైనా, ఐఏఎస్ అధికారులైనా, ఐపీఎస్ అధికారులైనా, జిహెచ్ఎంసీ అధికారులైనా ఈసీ కూడా దాదాపు అదే తరుణంలో పోతా ఉంది. ఈసీ అధికారులను కూడా విమర్శించిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకు ఈ 4 వ్యవస్థలు జిహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఈసీ అధికారులు మరి ప్రభుత్వానికి తొత్తులుగా ఎందుకు పనిచేస్తూ ఉన్నారు, డిఎంకేకు తొత్తులుగా ఎందుకు పనిచేస్తూ ఉన్నారు అంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా మరి ప్రస్తుతం ఆయన చేసినటువంటి ట్వీటు మొత్తం కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. ఇప్పటికే విజయ్ సంబంధించినటువంటి పార్టీ అనౌన్స్ చేసినప్పటి నుంచి పలు సంచలనాలు మారుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత మరి ఇదయింది. దాని తర్వాత సభ పెట్టుకోవాలన్నా కానీ పర్మిషన్లు రావట్లేవు. సినిమా రిలీజ్లో కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఇప్పటికే మరి ఆయన బీజేపీ కూడా పెద్ద ఎత్తున ట్రై చేసింది, అంటే పొత్తు కోసం ట్రై చేసింది.
విజయ్ని మరి ఎన్డీఏ కూటమిలకు రావాలని 80 సీట్లు ఆఫర్ ఇస్తామని ఇవన్నీ కూడా వచ్చిన తరుణంనే. కానీ విజయ్ ససేమ్రా అన్నాడు, విజయ్ ఒంటరిగానే పోతాడు. సో మరి నేను ఒంటరిగానే పోతాను, 234 మీరు నా విషయంలో ఏం చేసినా కానీ అన్నీ నాకు ప్లస్ అవుతాయి తప్ప మైనస్ అవ్వదు. ప్రజల్లోకి ఈ విషయాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి కాబట్టి అవి నాకు సింపతి ఓట్ల కింద తిరిగి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట కూడా టీవీకే నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఆ కోణంలో చూడొచ్చు అంటారు. దీనికి సంబంధించి డిఎంకే డిఫరెంట్గా కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా సత్య. డెఫినెట్గా అక్కడ అంటే డిఎంకే ఒకవైపు మరి వాళ్ళు ప్రజాస్వామ్యంలో అంటే ప్రభుత్వాలైనా లేదంటే మొత్తం క్యాడర్ కావచ్చు లేదంటే చట్టం ఏదైతే ఉంటుందో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. విజయ్ ఏదో అంటే సినిమాలో డైలాగులు కొట్టినట్టు విజయ్ మరి సినిమా డైలాగులు కొడితే రాజకీయాల్లో పనిచేయవంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి కనబడతా ఉంది. విజయ్కి మాత్రం అంటే కొంత చుక్కెదురు అనే చెప్పుకోవచ్చు. విజయ్కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. పలుమార్లు కూడా ఆయన ఏ విషయంలోకి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా ఆయనకు సానుకూలత అనేది రావట్లేదు. దాంతోపాటు ఒకవైపు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి విజయ్కి ఇవన్నీ నెగిటివ్ అవుతున్నాయి కాబట్టి ప్రజల్లోకి కొంత పాజిటివ్ వైబు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రజలు అన్నీ దగ్గరుండి గమనిస్తున్నారు కాబట్టి సో ఆ ఓటింగ్ అనేదంతా కూడా మరి విజయ్ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఈ తమిళనాడుకు సంబంధించి యూత్ ఎక్కువగా ఉన్నారు. విజయ్ యూత్ని ఎక్కువ అట్రాక్ట్ చేయగలుగుతాడు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ 5 కోట్ల మంది ఓటర్లు ఉంటే దాదాపు 1 కోటి మంది యూత్ ఉన్నారు. ఆ యూత్లో మరి మొత్తం కూడా విజయ్కి ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది, కొంత అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా మరి వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఇప్పటికే మరి అటు డిఎంకేకు సంబంధించినటువంటి స్టాలిన్కి అయితే మరి కమల్ హాసన్ కూడా మరి అటు ఆయనకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. సో మరి విజయ్ ఒంటరిగా పోవడం మరి కరెక్టా లేదంటే కూటమిలో చేయడం కరెక్టా అనేది ఒకవైపు చర్చ నడుస్తుంది. దాంతోపాటు ఇవన్నీ కూడా ఏదైతే అడ్డంకులు ఉన్నాయో ఈ అడ్డంకులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో కొంత మరి అసహనానికి అయితే గురవుతా ఉన్నాడు విజయ్ అనేది కరెక్ట్గా మనకు కనబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక టీవీకే చీఫ్ విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి ట్వీట్ సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. శనివారం చెన్నైలోని 5 ప్రాంతాల్లో టీవీకే సభలకు ప్లాన్ చేసింది. సభల్లో టీవీకే చీఫ్ విజయ్ ఆ పార్టీకి సంబంధించి రాబోయే ఎన్నికల అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీవీకే ఎన్నికల సభలకు అనుమతి ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్. ఈసీ తీరును విజయ్ తప్పుపడుతూ కూడా చేసినటువంటి ట్వీట్ ఒకంత సంచలనంగా మారింది. అభ్యర్థుల జాబితా విడుదలకు అనుమతి ఇవ్వలేదని కూడా విజయ్ దానికి సంబంధించి చెప్తూ ఉన్నారు. ఈసీ అనుమతి ఇవ్వకపోవడంపై కూడా విజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీవీకేని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని తన బాధను వెళ్లగక్కారు విజయ్. డిఎంకే పార్టీకి విజయ్ని చూస్తే భయమేస్తోందని కూడా కామెంట్ చేశారు. ఈసీ అధికారులు స్టాలిన్కు తొత్తులుగా మారారని కూడా విజయ్ చెప్తున్నారు.